మాదిగలకు వచ్చే మాట మాలలకు, మాదిగలకు వచ్చే మాట 30 ఏళ్ళ నుంచి మొన్న ఏమైంది, సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఇది న్యాయమైన డిమాండే. మీరు రాష్ట్రాలు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అందుకు ఏబిసిడి చేయాలి. ఏబిసిడి చేస్తే అంతే. అట్లా మనం కొట్లాడే సాధిద్దాం సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. మన ప్రొఫెసర్ అన్న పాపరాయుడు అన్న మాట్లాడాలి. రేపు 24వ తారీఖు అంబేద్కర్ కళాభవన్ బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ, ధర్మం గెలిచిన సభ. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మరి 17వ వార్డులో ఉన్న బేడా బుడగ జంగాల ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్ గారు అయినటువంటి పాపరాయుడు గారు, టీఆర్ఎస్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అన్న గొల్ల కృష్ణన్న గారు, మరి అదేవిధంగా మా వార్డులో ఉన్న పెద్దలు, వివిధ నాయకులు, మరి అదేవిధంగా బేడ బుడగ జంగాల అధ్యక్షులు సిరిగిరి విజయ్ గారు, మరి యాదగిరి గారు, పేరు పేరున అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని రేపు 24వ తారీఖున జరిగే కార్యక్రమం మనందరిది. ఇది ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ జరిగితే 59 కులాలకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయమైన డిమాండు, మరి ఇది న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా కళ్ళు తెరిచి మరి ఖచ్చితంగా రేపు ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2004లో జరిగిందో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దాని ఆర్డినెన్స్ తెచ్చి మరి వర్గీకరణ జరిగితే చాలా కింది స్థాయి వాళ్ళకు మరి మేలు జరుగుతుంది. ఆ మేలు అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ సభ నిర్వహిస్తున్నాం. మరి 22 తారీఖు రోజు మేము ర్యాలీ అనుకుంటున్నాం, బైక్ ర్యాలీ. ఆ బైక్ ర్యాలీలో ఇట్లా మీరందరూ పాల్గొనాలి. ఆ బైక్ ర్యాలీ వచ్చేసి మరి మెట్టుగడ్డ నుంచి గడియారం నుంచి మరి అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ బస్టాండ్ వరకు వచ్చి మళ్ళీ డిస్పాచ్ కావాల్సిందిగా కోరుతున్నాం. మన అంతా వాయిస్ వినిపించాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ జనాభా తక్కువ ఉంది, మరి వర్గీకరణ జరిగితే ఇది పెద్దగా నష్టమే కానీ లాభం లేదని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. దానిని మనం వ్యతిరేకిస్తున్నాం. లేదు, కింది స్థాయి ఉన్న వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. మరి వర్గీకరణ జరిగితేనే అందరికీ మేలు జరుగుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అన్ని కుటుంబాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మరి 30 ఏళ్ళ సుదీర్ఘమైన ఈ పోరాటాన్ని మరి మేము ముందుకు తీసుకొని పోయినాం. ఆ న్యాయమైన డిమాండ్ని కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పుని మనం విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ సభకు భారీ ఎత్తున మీరందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు రాణిగంజ్ మరియు విజయ్, యాదగిరి, ప్రసాదు, కృష్ణయ్య గారు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు పేరున అందరికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ యొక్క 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ ఏబిసిడీల ఐక్యత ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలని రేపు జరగబోయే అంబేద్కర్ కళాభవన్లో 24 తారీఖు రోజున ఈ సభకి మా 17th వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా బేడ బుడిగ జంగాల్ వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా రావడం జరుగుతుంది. వస్తారు కూడా ఖచ్చితంగా. అదేవిధంగా చూస్తున్నాం, గత సంవత్సరాల నుండి కూడా వీళ్ళందరికీ ఎలాంటి జాబులు లేకుండా ఏం లేకుండా పుట్టతిప్పలు పట్టుకొని వేరే రాష్ట్రాలకు వలసపోతారు. అలాంటి ఎస్సీ ఏబిసిడీలది వచ్చిందంటే వీళ్ళకి ఎస్ఎస్సి పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఏదో ఒక వీళ్ళకి
జాబులో ఏమన్నా ఆస్కారం ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు బుడిగ జంగాలు కానీ మా ఏరియాలో డక్కలాళ్ళు ఉన్నారు డక్కల వాళ్ళు కానీ వీళ్ళకి వెనుకబడ్డ కులాలు వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా మా వార్డులో పెద్ద ఎత్తున దొడ్లోనిపల్లిలా కోయినార్లా బండమీనిపల్లెలా ఈ ఏరియాలో బుడిగ జంగాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మళ్ళా కాంగ్రెస్ తరపు నుంచి కూడా మేము కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పార్లమెంట్లో మన అసెంబ్లీలో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి పెట్టాలి ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా మేము అందరి తరఫు